హ్మ్. ఒక్క క్షణం. మనమందరం ఒక చిన్న విషయం ఊహించుకుందాం. మనకున్న జాతీయత, మతం, లేదంటే మన సామాజిక స్థాయి, కులం, చివరకు మనం మాట్లాడే భాష, ఇవన్నీ కనుక పూర్తిగా తీసేస్తే అసలక్కడ ఏం మిగులుతుంది? ఖచ్చితంగా ఆ, ఏముండదు గదా! కేవలం ఒక మనిషి మాత్రమే మిగులుతాడు. ఒక జీవిగా. అవును, అదే కదా! బయాలజీ పరంగా చూస్తే ప్రకృతిలో ఉన్న ఎన్నో ఆటంకాలను తట్టుకుని దాదాపు ఒక 2 లక్షల ఏళ్లుగా మనుగడ సాగిస్తున్న ఒక ప్రాణి మాత్రమే కదా అక్కడ మిగిలేది. హ్మ్. నిజమే. ఒక ఎవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు చెప్పింది 100% కరెక్ట్. కానీ నేటి ప్రపంచంలో ఏంటంటే మనం ఈ అసలైన గుర్తింపును పూర్తిగా వదిలేసి ఆ, ఈ కృత్రిమమైన లేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూనే బతుకుతున్నాం కదా. అవును. విచారకరం ఏంటంటే ఆ లేబుల్స్ వల్లే మనం ఒకరికొకరు శత్రువులుగా కూడా మారుతున్నాం. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా ఇదే విషయాన్నే ప్రశ్నిస్తూ, అంటే ఈ విభజనలన్నీ కేవలం మన భ్రమ మాత్రమే అని చాలా బలంగా వాదిస్తున్న ఒక అద్భుతమైన కవితాత్మక రచనను ఈరోజు మనం ఈ లోతైన అధ్యయనంలో విశ్లేషించబోతున్నాం. ఊహ్! చాలా ఆసక్తికరంగా ఉందే. అవునండి. మానవుడే నా కేంద్రం, మానవవాదమే నా గమ్యం అనే ఈ రచన. ఇందులో మనిషి అసలు ఎందుకు ఇలాంటి అదృశ్య గోడల మధ్య చిక్కుకున్నాడు, మళ్ళీ తిరిగి ఆ మానవత్వం అనే మూలాల వైపు ప్రయాణించడం ఎందుకు అత్యవసరం అనే విషయాలను మనం డీకోడ్ చేద్దాం. తప్పకుండా. అంటే ఈ రచన చదువుతున్నప్పుడు నాకు స్పష్టంగా అర్థమైందేంటంటే ఇది కేవలం ఒక ఆదర్శవాద కవిత్వం మాత్రమే కాదు. మరేంటి? ఇదొక సైకాలజికల్, అలాగే సోషియోలాజికల్ అనాలిసిస్ అని చెప్పాలి. సమాజం మనపై రుద్దిన ఈ కృత్రిమ విభజనలను పక్కన పెట్టి మనిషి తన ఆలోచనా స్వేచ్ఛను అలాగే ఆ ప్రశ్నించే తత్వాన్ని తిరిగి ఎలా తెచ్చుకోవాలి అనేదే ఇందులో ఉన్న అసలు పాయింట్. కరెక్ట్. ముఖ్యంగా మనం చూస్తే మానవ చరిత్ర, తత్వశాస్త్రం, అలాగే మన సామాజిక నిర్మాణం, ఈ మూడింటినీ ఒకే దారంతో కలుపుతూ వచ్చారు రచయిత. అవును. అంతిమంగా మానవత్వాన్ని ఒక మనుగడ సాధనంగా ఎలా మార్చుకోవాలో ఈ రచన మనకు చాలా లోతుగా వివరిస్తోంది. మ్మ్. అయితే ముందుగా ఈ రచన ప్రారంభంలోనే ఉన్న ఆ వ్యక్తిగత ఆలోచనా విధానం గురించి మాట్లాడుకుందాం. మనిషి ఉనికికి అత్యంత ప్రాథమికమైన మనస్సు, దానికున్న స్వేచ్ఛ గురించి కవి చాలా బాగా చెప్పారు. అవును. ఆ పంక్తులు నాక్కూడా చాలా నచ్చాయి. కదా. మనసే ఒక పూలతోట, స్వేచ్ఛే మన విలువ, ప్రశ్నించే హక్కే శ్వాస, ఆలోచనలే నా ధైర్యం అని రచయిత రాశారు. చాలా శక్తివంతమైన పదాలివి. దీన్ని మనం ఒక సింపుల్ లాజిక్తో అర్థం చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు మనసు అనేది ఒక పూలతోట అనుకోండి. ఓకే. దానికి నీరు, గాలి లాంటివి మన ప్రశ్నించే హక్కు అనమాట. ఆ నీరు, గాలి ఆగిపోతే, అంటే మనం అసలు ప్రశ్నించడమే మానేస్తే ఆ పూలతోటలోని ఆలోచనలన్నీ ఎండిపోతాయి. వావ్! అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. అవునండి. మనం బ్రతికి ఉండడానికి శ్వాస ఎలాగో ఒక మేధోపరమైన జీవిగా ఉన్నామనడానికి ఈ ప్రశ్నించడమే అసలైన శ్వాస. కరెక్టే. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో లోతైన కోణం కూడా ఉంది. మనం సాధారణంగా స్వేచ్ఛ అనగానే ఒక భౌతికమైన స్వేచ్ఛ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం గదా. అంటే ఎక్కడికైనా వెళ్ళగలగడం, ఏదైనా చేయగలగడం లాంటివేనా? అవును, సరిగ్గా అవే. కానీ కవి ఇక్కడ ప్రధానంగా ఉద్దేశిస్తున్నది కాగ్నిటివ్ లిబర్టీ గురించి. అంటే మన మేధోపరమైన స్వేచ్ఛ. హ్మ్. ఆలోచనా స్వేచ్ఛ అనమాట. ఎగ్జాక్ట్లీ. నేటి ఆధునిక సమాజంలో మన చేతులకు, కాళ్లకు శారీరక సంకెళ్ళు లేకపోవచ్చు. కానీ ఎకో ఛాంబర్స్ అనే అదృశ్య సంకెళ్ళు చాలా బలంగా ఉన్నాయి. అవును. ఈ ఎకో ఛాంబర్స్ అనేవి సోషల్ మీడియాలో మనం రోజు చూస్తున్నదే కదా. అవునండి. మనం ఏదైతే నమ్ముతామో సరిగ్గా అదే సమాచారాన్ని పదే పదే మనకు చూపిస్తూ అసలు మన ఆలోచనా పరిధిని కుదించే వ్యవస్థలు నేడు ఎన్నో ఉన్నాయి. నిజమే. అంటే మనకు తెలియకుండానే మనం ఒక చిన్న బాక్స్లో ఇరుక్కుపోతున్నాం. కరెక్ట్. ఇలాంటి పరిస్థితుల్లో మనకు నచ్చినదాని గుడ్డిగా నమ్మడం చాలా సులభం. కానీ దాన్ని ప్రశ్నించడం కష్టం. ప్రశ్నించాలంటే చాలా ధైర్యం కావాలి. అవును. అందుకే కదా కవి ఆలోచనలే నా ధైర్యం అన్న పదాన్ని ఇక్కడ వాడారు. అవును. వ్యవస్థలు గీసిన గీతలను దాటి ఆలోచించడం అనేది ఒక వ్యక్తిగత మేల్కొలుపు. అది అంత సులభం కాదు. అంటే మనం ఏది ఆలోచించాలో కూడా వేరే వాళ్ళు లేదా అల్గోరిథమ్స్ నిర్ణయించే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ దారి నుంచి బయటకు వచ్చి మనంతట మనం సొంతంగా ఆలోచించడమే అసలైన స్వేచ్ఛ. ఖచ్చితంగా. మీరన్నది 100% నిజం. అయితే ఈ ఆలోచనా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైంది అని చూస్తే
మూలకథ మనల్ని సుదీర్ఘమైన మానవ చరిత్ర వైపు తీసుకెళ్తుంది. ఆ చారిత్రక ప్రస్తావన చాలా బావుంటుంది ఇందులో. అవును, 2 లక్షల ఏళ్ల నడకలో మనిషి కథే నిజం, రాయిమీద రాసిన అక్షరాల్లో వెలిగింది విజ్ఞానం అని కవి రాశారు. ఆ తర్వాతొచ్చే లైన్సు ఇంకా ముఖ్యమైనవి. కదా, మతాల కంటే ముందే ఉన్నది మానవవాద ధోరణి, మనిషి కోసం మనిషి నిలబడి వేసిందే ఈ పదం అని అంటారు. ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయమండి. అవును. మనం చరిత్రను, ముఖ్యంగా ఎవల్యూషనరీ సైకాలజీని గమనిస్తే దీని వెనుకున్న సైన్స్ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎలాగంటారు? చూడండి, దాదాపు 2 లక్షల ఏళ్ల క్రితం హోమో సేపియన్స్గా మన ప్రయాణం మొదలైనప్పుడు మనకు సింహంలాగా పదునైన గోళ్లు లేవు కదా. లేవు. చిరుతపులిలాగా పరిగెత్తే వేగం కూడా లేదు. ఎగ్జాక్ట్లీ. ప్రకృతిలో చూసుకుంటే అప్పట్లో మనం చాలా బలహీనమైన జీవులం. మరి ఇన్ని లక్షల ఏళ్లు మనిషి ఎలా బ్రతికి పట్టకట్టాడు? బహుశా మన బుద్ధి వల్ల. బుద్ధి ఒక్కటే కాదు, దానికి ఏకైక ప్రధాన కారణం సహకారం. ఒక మనిషి ఆకలితో ఉంటే ఇంకో మనిషి వేటాడి తెచ్చిన ఆహారాన్ని పంచుకోవడం. ఓహో, అంటే కలిసికట్టుగా ఉండటం వల్లే మనం బ్రతికామన్నమాట. అవును. క్రూర జంతువుల నుండి ఒకరినొకరు రక్షించుకోవడం అంటే తోటి మనిషి కోసం నిలబడటం. కవి చెబుతున్న ఆ మానవతావాదమే అప్పట్లో మనకున్న ఏకైక సర్వైవల్ టెక్నాలజీ. వావ్, మానవత్వమే మన సర్వైవల్ టెక్నాలజీ. ఎంత బాగా చెప్పారు. ఆ కాలంలో ఈ మతాలు, దేశాల సరిహద్దులు, కులాలు లాంటివి ఏవీ లేవు. కేవలం మనిషి, మానవత్వం మాత్రమే ఉన్నాయి. కానిక్కడే నాకొక పెద్ద సందేహం వస్తోందండి. మీరు చెబుతున్నది అలాగే కవి రాసింది వింటుంటే మానవత్వం అనేది మనకు పుట్టుకతో వచ్చిన ఒక సహజమైన లక్షణం అనిపిస్తోంది కదా. అవును, అది సహజమే. మరి మనిషి కోసం మనిషి నిలబడటం మన సర్వైవల్ టూల్ అయినప్పుడు ఆ సమైక్యతను, ఆ సహజమైన విధానాన్ని మనం రానురాను ఎందుకు మర్చిపోయాం? అది ఒక అద్భుతమైన ప్రశ్న కదా. లక్షలేళ్ల క్రితం అడవుల్లో ఉన్న ఆ బంధం ఇప్పుడు ఎందుకు లేదు? ఈరోజు మనం ఒకరినొకరు నాశనం చేసుకునే స్థాయికి ఎందుకొచ్చాం? ఇది మనిషి సహజ స్వభావానికి పూర్తిగా విరుద్ధం కదా. ఇది చాలా ప్రాక్టికల్ అయిన ప్రశ్న అండి. దీనికి సమాధానం మనిషి మెదడు పనిచేసే విధానంలోనూ మన సామాజిక పరిణామంలోనూ దాగుంది. కొంచెం వివరంగా చెబుతారా? తప్పకుండా. మనిషి కేవలం వేటగాడిగా చిన్న చిన్న గుంపులుగా బ్రతికినంతకాలం ఈ మానవత్వమనేది అద్భుతంగా పనిచేసింది. ఎప్పుడైతే వ్యవసాయం మొదలైందో, అంటే ఒకే చోట స్థిరపడటం మొదల్పెట్టాక అంటారా? అవును, వనరులను నిల్వ చేసుకోవడం మొదలైందో అప్పుడు సొంత ఆస్తి అనే ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఓహో, ఆస్తి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే సమస్య మొదలైందా? కరెక్ట్. ఈ ఆస్తిని, భూమిని కాపాడుకోవడానికి సరిహద్దులు గీసుకున్నారు. అప్పుడు మన మెదడులో సహజంగానే ఒక సైకలాజికల్ మెకానిజం యాక్టివేట్ అవుతుంది. దాన్ని అజ్ వర్సెస్ దెమ్ అనంటారు. అంటే మనవాళ్లు వర్సెస్ పరాయివాళ్లు. ఎగ్జాక్ట్లీ. వనరులు పెరిగే కొద్దీ, సమాజాలు పెద్దవయ్యే కొద్దీ ఆ అధికార దాహం కూడా పెరిగింది. వేలాది మందిని ఒకే తాటిపై నడిపించడానికి కొన్ని వ్యవస్థలు, నమ్మకాలు, కట్టుబాట్ల అవసరమయ్యాయి. మరి ఆ వ్యవస్థలే కదా తర్వాత కాలంలో ప్రాబ్లం అయ్యాయి. అవును, కాలక్రమంలో ఈ వ్యవస్థలే మనుషుల మధ్య పెద్ద గోడలుగా మారిపోయాయి. అంటే ఒకప్పుడు మనుషులను కలపడానికి పుట్టిన వ్యవస్థలే తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం మన గుంపు గొప్పది, పక్క గుంపు తక్కువది అని చెప్పడం మొదలుపెట్టాయి కదా. కరెక్ట్. ఆ కృత్రిమమైన ఆలోచనను మనుషుల బుర్రల్లో చాలా బలంగా నాటాయి. అలా సహజమైన మానవత్వం స్థానంలో ఈ కృత్రిమమైన విభజనలు వచ్చి చేరాయి. వావ్, అంటే మన అభివృద్ధి అలాగే మన వనరులే మన మధ్య ఈ పెద్ద గోడలు కట్టాయన్నమాట. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజమే. చరిత్రను చూస్తే ఈ వాస్తవం అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. వ్యవస్థలు మనుషులను ఒక చట్రంలో బంధించేసినప్పుడు మళ్ళీ ఆ మెదడుకు పడిన సంకెళ్లను ఎలా తెంచాలి? దీనికి సమాధానం కవి తర్వాతి పంక్తుల్లోనే ఇచ్చారు. అవును, ఇక్కడే చరిత్రను మార్చిన తత్వవేత్తల ప్రస్తావన వస్తుంది అనిపిస్తోంది. సత్యాన్వేషణలోనే జీవితం వెలుగొన్నింది అని రాశారు. కరెక్ట్. అలాగే తత్వవేత్తల ఆలోచనలు మనస్సుల్ని మేల్కొలిపగా బానిసలను కాదు, స్వతంత్రులను ప్రపంచానికి చూపించాయి అని కూడా కవి చెప్పారు. చూడండి, ఇక్కడ సత్యాన్వేషణ అనగానే మనకు ఏదో ఒక మతపరమైన పదంలాగా, లేక అడవుల్లోకి వెళ్లి తపస్సు చేయడంలాగా అనిపించవచ్చు. అవును, సాధారణంగా అలానే అనుకుంటారు చాలామంది. కానీ తత్వశాస్త్రంలో సత్యాన్వేషణ అంటే వాస్తవాన్ని విశ్లేషించడం, ఉన్నది ఉన్నట్లుగా ప్రశ్నించడం.
దానికేదైనా ఉదాహరణ ఉందా? ఉదాహరణకు సోక్రటీస్ లాంటి వాళ్ళు చేసిన పని సరిగ్గా అదే. మేము చెప్పిందే మీరు నమ్మాలి అని అప్పటి వ్యవస్థలో ఆదేశిస్తే సోక్రటీస్ ఏమన్నాడు? ఎందుకు నమ్మాలి అని అడిగాడు. వావ్! అంటే లాజిక్తో క్వశ్చన్ చేశారు. అవును, ఎప్పుడైతే మనుషులు తాము నమ్ముతున్న మూఢనమ్మకాలను, భయాలను లాజికల్గా విశ్లేషించడం మొదలుపెట్టారో అప్పుడే వాళ్లు వాస్తవానికి, బానిసత్వానికి మధ్య ఉన్న తేడాను గుర్తించారు. ఆ ఆలోచనలే మనుషులను మేల్కొలిపాయన్మాట. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ బానిసత్వం అనే మాట వచ్చినప్పుడు దాని నేటి ఆధునిక కాలానికి కూడా మనం తప్పక అన్వయించుకోవాలండి. ఎలాగంటారు? బానిసత్వం అంటే కేవలం చేతులకు సంకెళ్లు వేసి, కొరడాతో కొడుతూ రాళ్లు మోయడం మాత్రమే కాదు కదా. ఖచ్చితంగా కాదు. మనం స్వంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఒక కార్పొరేట్ రొటీన్లోనో లేదా ఒక సామాజిక చట్రంలోనో పూర్తిగా ఇరుక్కుపోయి ఎవరో గీసిన గీతలో గుడ్డిగా నడుచుకుంటూ పోవడం కూడా ఒక రకమైన బానిసత్వమే కదా. చాలా కరెక్ట్గా చెప్పారు. అసలు ఒక వాట్సాప్ ఫార్వర్డ్ వార్త చూడగానే దాన్ని గుడ్డిగా నమ్మేసి పక్కవాడి మీద ద్వేషం పెంచుకోవడం కూడా ఈ రోజుల్లో ఒక రకమైన బానిసత్వమే. ఖచ్చితంగా. అందుకే కవి ఆ బానిసత్వం నుండి బయటపడటానికి ఒక గొప్ప పరిష్కారాన్ని సూచించారు. ప్రశ్నించు, నడువు ముందుకు, భయాన్ని దాటి వెలుగు చూసి, నీ ఆలోచనే నీ బలం, నీ స్వేచ్ఛే నీ గౌరవం. భయాన్ని దాటి వెలుగు చూసి భలే రాశారండి. ఇక్కడ భయాన్ని దాటడం అనే దానికి చాలా లోతైన సైకలాజికల్ అర్థం ఉంది తెలుసా? ఓ, సైకలాజికల్ కనెక్షన్ కూడా ఉందా దీనికి? అవును. మనిషి భయపడినప్పుడు మనం మెదడులోనే ఎమిగ్డాలా అనే ఒక భాగం యాక్టివ్ అవుతుంది. అది యాక్టివ్ అవగానే లాజికల్గా ఆలోచించే శక్తిని ఆపేస్తుంది. అబ్బా, అంటే భయపడితే లాజిక్ పనిచేయదన్నమాట. కరెక్ట్. అందుకే వ్యవస్థలు ఎప్పుడూ మనుషులను భయపెట్టే ఉంచుతాయి. ఎందుకంటే భయపడేవాడెవరైనా సరే చాలా సులభంగా లోబడతాడు. నిజమే, భయం అనేది చాలా పవర్ఫుల్ కంట్రోలింగ్ టూల్. అవును. అందుకే ఆ భయాన్ని దాటితే తప్ప సొంతంగా ఆలోచించే బలం రాదు. ఆ బలం లేకపోతే మనిషికి అసలైన స్వేచ్ఛ, గౌరవం ఉండవు. భయాన్ని దాటటమే ఆలోచనకు పునాది. ఎంత స్పష్టంగా చెప్పారు. ఈ చారిత్రక, తాత్విక ప్రయాణం తర్వాత ఆ నేటి సమాజంలో మనిషి అసలు గుర్తింపు ఏమిటి అనే అంతిమ ఘట్టానికి ఈ విశ్లేషణ చేరుకుంటుందండి. ఆ ముగింపు భాగం చాలా ఎమోషనల్గా ఉంటుంది. అవును, ఇక్కడ మూలకథలో చాలా శక్తివంతమైన పంక్తులున్నాయి. కులం కాదు, మతం కాదు, మనిషే అసలు గుర్తు, స్వేచ్ఛ కోసం పోరాడే మనసే గొప్ప శక్తి అని కవి స్పష్టం చేశారు. అవును. అలాగే మనుషులందర్నీ ఉద్దేశించి అందరం ఒకే కథలో వేరువేరు పేజీలం, కాని లక్ష్యమొక్కటే, మానవత్వం నిలబెట్టడం అని రాశారు. ఇది చాలా బ్యూటిఫుల్ అనాలజీ అండి, వేరువేరు పేజీలమనేది కదా. ఈ వేరువేరు పేజీలు అనే ఉపమానాన్ని నేటి గ్లోబల్ వ్యవహారాలకు ముడిపెట్టి చూస్తే అద్భుతంగా సరిపోతుంది అని నా అభిప్రాయం. ఏ విధంగా? చూడండి, ఒక పుస్తకంలో పేజీలన్నీ కలిస్తేనే కదా ఆ కథ పూర్తవుతుంది. అలాగే ఈనాటి ప్రపంచం కూడా ఒకదానిపై ఒకటే ఆధారపడి ఉంది. ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఒక దేశం మైక్రోచిప్స్ తయారు చేస్తే ఇంకో దేశం ఆహారాన్ని పండిస్తోంది. ఒక వర్గం వారు రోడ్లు వేస్తే ఇంకో వర్గం వారు వైద్యం చేస్తున్నారు. నిజమే, అందరూ ఒకరికొకరు అవసరం. ఇక్కడ ఒక పేజీ మరో పేజీని ద్వేషించి అసలు నేను ఆ పేజీని చింపేయాలని చూస్తే ఏమవుతుంది? ఆ మొత్తం సిస్టమ్ కుప్పకూలిపోతుంది కదా. మనందరి మనుగడ ఒకరితో ఒకరు కలిసి ఉండటం మీదే ఆధారపడి ఉంది. ఇది చాలా ఖచ్చితమైన అబ్జర్వేషన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, భిన్నత్వం అనేది ప్రకృతిలో సహజమైన విషయం. మన రంగులు, భాషలు, నమ్మకాలు అన్నీ వేరుగా ఉండొచ్చు. అవును, అన్నీ ఒకేలా ఉండలేవు కదా. కరెక్ట్. ఆ భిన్నత్వాన్ని కవి ఎక్కడా చెరిపియాలని చెప్పటం లేదు. అందరం ఒకే రకంగా రోబోల్లాగా ఉండాలని కూడా ఆయన అనటం లేదు. మరి ఆయన ఉద్దేశమేంటి? మనం వేరువేరు పేజీలమే అని అంగీకరిస్తూనే ఆ పేజీలన్నింటినీ విడిపోకుండా కలిపి ఉంచే ఒక బైండింగ్ లాంటిదే ఈ మానవత్వం అని ఆయన వివరిస్తున్నారు. వావ్, బైండింగ్? అవును, ఆ బైండింగ్ ఉంటేనే ఆ పుస్తకానికొక అర్థం ఉంటుంది. అదే మనందరి అంతిమ లక్ష్యం కావాలని కవిగారి వాదన. సరే, ఇదంతా వినడానికి చాలా ఆదర్శవంతంగా చాలా బాగుందండి. కానీ వాస్తవ ప్రపంచంలోకొస్తే పరిస్థితి వేరు కదా. అంటే మీ ఉద్దేశం? రేపేదైనా ఒక పెద్ద సంక్షోభం వచ్చిందనుకోండి, ఒక యుద్ధమో లేదా ఒక ప్రాణాంతకమైన విపత్తో వస్తే అప్పుడు మనుషులు ముందుగా తమవాళ్లను, తమ కుటుంబాలను లేదా తమ గుంపును కదా కాపాడుకోవాలని చూస్తారు. సహజంగా జరిగేదదే. మరి ఆ సమయంలో ఈ విశ్వమానవత్వం, అందరం ఒక్కటే అనే భావనలు నిజంగా పనిచేస్తాయా? ఇది కేవలం పుస్తకాలకే పరిమితమైన ఒక ఆదర్శవాదం కాదా అని నాకనిపిస్తోంది.
అది చాలా లాజికల్ అయిన సందేహం. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఆపద వచ్చినప్పుడు ముందు మన గుంపును రక్షించుకోవాలనే ఆ ట్రైబలిజం ఏదైతే ఉందో అది మన జీవశాస్త్రంలోనే ఉంది. అవును, మీరు ముందే చెప్పారు కదా, అజ్ వర్సెస్ దెమ్ అని. కరెక్ట్. కాని ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఒకప్పుడు ఆ ట్రైబలిజం మనల్ని బ్రతికించింది. కాని ఇప్పుడు అదే మనల్ని నాశనం చేసే స్థాయికి వచ్చింది. ఎలా? ఇప్పుడు మనకేం ముప్పుంది? నేటి ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సంక్షోభాలను గమనించండి. వాతావరణ మార్పులు అంటే క్లైమేట్ చేంజ్, లేదంటే గ్లోబల్ పాండమిక్స్. అవును, మొన్నటి కరోనా లాంటివి. ఎగ్జాక్ట్లీ. లేదా అణువాయుధాల ముప్పు. ఇవి ఏ ఒక్క దేశానికో ఏ ఒక్క మతానికో వచ్చే సమస్యలు కావు కదా. మనిషి అనే జాతి మొత్తం ఎదుర్కొంటున్న ముప్పులివి. నిజమే. వైరస్కి దేశం కులం తెలియదు కదా. కరెక్ట్. ఇలాంటి గ్లోబల్ సమస్యలను మా గుంపు గొప్పది, మీ గుంపు తక్కువది అనే ఆ సంకుచిత ఆలోచనలతో ఎప్పటికీ పరిష్కరించలేరు. ఓహో, అలాగన్మాట. మన ఆదర్శం మాత్రమే కాదండి. మరేంటి? ఈ విశాల విశ్వంలో మనిషి అనే జాతి అంతరించిపోకుండా ఉండాలంటే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అమలు చేయాల్సిన ఏకైక సర్వైవల్ స్ట్రాటజీ అది. మానవత్వమే కేంద్రంగా మారకపోతే మన భవిష్యత్తు అంధకారమే అవుతుంది. అబ్బా! అంటే ఆనాడు అడవుల్లో బ్రతకడానికి మనకు మానవత్వం ఎలా అవసరమైందో, నేటి ఈ అత్యాధునిక ప్రపంచంలో భూమి మీద మన జాతి నిలబట్టానికి కూడా మళ్ళీ అదే మానవత్వం అంతే అవసరమన్నమాట. 100కి 100 పాళ్ళు నిజం. ఎగ్జాక్ట్లీ. అదే కవిగారి సందేశం. ఈ లోతైన చర్చ నిజంగా మనల్ని ఎన్నో కోణాల్లో ఆలోచింపజేసిందండి. ఒక్కసారి మనం ఈ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, మనసులోని ఆలోచన స్వేచ్ఛతో మొదలైన మన చర్చ 2 లక్షల ఏళ్ల మన చారిత్రక పరిణామ క్రమాన్ని విశ్లేషిస్తూ ముందుకు సాగింది. అవును. మనుషుల మధ్య గోడలు ఎలా ఏర్పడ్డాయో అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత తత్వవేత్తలు ఆ భయపు సంకెళ్లను ఎలా తెంచారో, ఆ స్వేచ్ఛ మన ఆత్మగౌరవానికి ఎలా ప్రతీకగా నిలిచిందో చూశాం. అలాగే మన భవిష్యత్తు గురించి కూడా. అవును, చివరగా మనమంతా భిన్నమైన వాళ్లం అయినప్పటికీ అంతిమంగా మానవత్వం అనే దారంతోనే ఒకరికొకరం ముడిపడి ఉన్నాం అనే వాస్తవాన్ని తెలుసుకున్నాం. కరెక్ట్. మూనకథలోని ముగింపు వాక్యాలు చూస్తే మనకొక స్పష్టమైన దిశానిర్దేశం దొరుకుతుంది. మనసే నా హృదయం, స్వేచ్ఛే నా ఉదయం, మానవుడే నా మార్గం, మానవత్వమే నా ధర్మం. చాలా అద్భుతమైన ముగింపు. అవునండి. అలాగే ప్రశ్నించే ప్రతి అడుగులో భవిష్యత్తే మన సొంతం అని ముగించారు. ఇది నిరంతరం నేర్చుకుంటూ, మూస పద్ధతులను ప్రశ్నిస్తూ, మనిషిని మనిషిగా గౌరవిస్తూ ముందుకు సాగాలనిచ్చిన ఒక శక్తివంతమైన పిలుపు అని నేననుకుంటున్నాను. ఖచ్చితంగా. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు వింటున్న ప్రతి ఒక్కరూ తమకు తాము వేసుకోవలసిన ఒక ప్రశ్న ఉందండి. ఏంటది? ఈ రచనలో కవి ప్రశ్నించే హక్కే మన శ్వాస అని చెప్పారు కదా. మనం చాలా గర్వంగా ఈ ఆధునిక యుగంలో సమాచార విప్లవంలో బ్రతుకుతున్నామని ఎప్పుడు చెప్పుకుంటాం. అవును, టెక్నాలజీ యుగంలో ఉన్నామంటాం కదా. కాని ఒక్కసారి అందరం లోతుగా ఆలోచించండి. సోషల్ మీడియాలో వచ్చే ఆ లైకుల కోసం, డిస్లైకుల కోసం, లేదా మనకంటూ ఏర్పడిన ఒక నిర్దిష్టమైన గుంపు మనల్ని ఎక్కడ దూరం పెడుతుందో అన్న భయంతో మనం నిజంగా స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్నామా? ఇదొక పెద్ద ఆలోచించాల్సిన విషయమే. అవును. మన మనసులో ఉన్న సహజమైన నిజమైన ఆలోచనలను పంచుకునే ధైర్యం మనకుందా? లేక ఈ కనబడని సామాజిక భయాల వల్ల, క్యాన్సల్ కల్చర్కు భయపడి, ప్రశ్నించే హక్కు అనే శ్వాసను మనకు మనమే గొంతులోనే బిగబట్టి బతుకుతున్నామా? చాలా వ్యాలిడ్ పాయింట్ అడిగారు మీరు. ఈరోజు మనం చర్చించుకున్న ఈ మానవత్వం అనే కేంద్రం వైపు ప్రయాణించాలి అంటే ముందుగా మనల్ని మనం ఈ అదృశ్య సంఖ్యళ్ల నుండి విడిపించుకోవాలి కదా. ఖచ్చితంగా. అది మనతోనే మొదలవ్వాలి. ఆ స్వేచ్ఛ మీ స్వంతం అవుతుందా లేదా అనేది మీ చేతుల్లోనే ఉందండి. ఈ విషయంపై దయచేసి మరింత లోతుగా ఆలోచించండి. ఈనాటి మన ఈ లోతైన అధ్యయనాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం.